నేనెవరో నీకు తెలీదా చామ్? అబద్ధంలా కనిపిస్తుంటే నిజంగా వచ్చారా అని. అది నీతో మాట్లాడడానికే వచ్చాను చామ్. మీలాంటి పెద్దవాళ్ళకి మాలాంటి పని వాళ్లతో మాటలేముంటాయి చిన్నబాబు గారు? చామ్, అలా మాట్లాడకు. నీతో చాలా మాట్లాడాలి. ఒక్క 2 నిమిషాలు నేను చెప్పేది విను. నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నానో నీకు తెలియాలి చామ్. నేను నీకు నిజం ఎందుకు చెప్పలేదో నేనది నీకు చెప్పాలి. తెలుసుకుని తీరాలి అనేంత గొప్పదాన్ని కాదు బాబు నేను ఒక పని మనిషిని. నేను నిన్ను సర్వెంట్గా అనుకోవట్లేదు చామ్. మీలాంటి పెద్దవాళ్ళు ఎలా అయినా అనుకోగలరు చిన్నబాబు గారు. మీరేమన్నా చెల్లుతుంది, మీరేం చేసినా చలామణి అవుతుంది. మాకలా కాదండి. చిల్లర జీవితాలు, నెలకొచ్చే జీతం మీద బతికే చిన్న జీవితాలు మావి. చామ్, నీ ఆవేదన అర్థం అవుతుంది. నేను చెప్పేది వినాలి కదా. అయ్యయ్యో, యజమానుడు చెప్పింది పనివాళ్ళు వింటారు బాబు గారు. పనివనే ఉంటే చెప్పండి. మళ్ళీ అదే ధోరణిలో మాట్లాడుతున్నావు. దూరంగా ఉండాలని బాబు గారు. మీకు దగ్గరగా ఉండే అర్హత కూడా మాకు లేదు. చామ్, ప్లీజ్. అబద్ధాలు నేను చెప్పడం లేదు, మీ స్థాయి చెప్తున్నాను. మాకు నిజాయితీగా పని చేయడం మాత్రమే తెలుసు. మోసాలు చేయడం మాకు రాదు. రూపాలు మార్చడము మాకు రాదు. లోపల ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడటం నాకు చేత కాదు బాబుగారు. నువ్వెలాంటి దానివో నాకు తెలీదా చామ్? తెలిసిందే నీకు వివరంగా చెప్తాను అంటున్నాను. దయచేసి ఇప్పటి నుంచైనా మా జోలికి రాకండి బాబుగారు. మావి చిన్న మనసులు, చితికిన బతుకులు. మా చిన్న హృదయాలు మీలాంటి గొప్ప హృదయాలని అంచనా వేయలేవు బాబుగారు. మ్యానిపులేట్ అస్సలే చేయలేను. మీరు ఈజీగా చేసేసేవి మేము కలలో కూడా చేయలేము. ఇక నా వల్ల కావట్లేదు చామ్. ఒక్కసారి విను, నీకు అర్థం అవుతుంది. మాకు అర్థం కాలేవు బాబుగారు. మీలాంటి పెద్ద మనుషులు చెప్పేవి అర్థం చేసుకునేంత పెద్దవాళ్ళం